Good morning guys and welcome back to my channel Singam Wheels and welcome back to another day of Narandi road trip. నిన్న నైట్ అయితే సుమారు 1 o'clock అయింది వచ్చేసరికి. లక్కీగా ఏంటంటే మనం ప్రీవియస్గా తీసుకున్న హోమ్ స్టేనే సేమ్ మూర్మి హోమ్ స్టే. వచ్చే ముందు ఇతనికి ఇన్ఫార్మ్ చేసేసాం లైక్ లేట్ అవుతుంది, ఒక 3 rooms కావాలని మా ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ వస్తున్నామని చెప్పి. సో ఆ టైంకి రెడీగా పెట్టేసి ఉంచేసాడు. అండ్ ఇది హోటల్ టూర్. ఇది మా ఫ్రెండ్స్ ఉన్నది, మీ రూమ్ ఇది. ఓకే, ఇది మా రూము. విత్ సేమ్ వ్యూ లాస్ట్ టైం లాగా. పైన ఐకార్డ్స్లో పెడుతున్నా లాస్ట్ డార్జిలింగ్ వీడియో ఐకార్డ్స్లో, అది రిఫర్ చేయొచ్చు. అండ్ ఇంకొక రూము, ఈ రూమ్ ఇంకా నిన్న ఖాళీ లేదు, ఇది న్యూ కపుల్ కోసం అన్నది, ఈరోజు ఇస్తారు. సో దట్స్ ఆల్. ఆఫ్టర్ లాంగ్ జర్నీ ఆఫ్ 1500 kilometers, టైర్డ్. అండ్ 1 o'clock వచ్చి గట్టిగా స్లీప్ వేస్తాం. అండ్ ట్రావెల్ అయితే 38 hours పట్టింది. అఫ్కోర్స్ డ్రైవ్ టైం అయితే ఓన్లీ 26 or 25 hours, కానీ మధ్యలో భోజనాలు అవి ఇవి అని చెప్పి టోటల్గా 36 hours to 38 hours ఆఫ్ జర్నీ పట్టింది 1500 kmకి. నా కార్ అయితే ఇక్కడే పార్క్ చేసేసాను, జస్ట్ హోమ్ స్టే ఎదురుగానే. అండ్ రెండో కారు అది అక్కడ ఉన్నది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ అయితే చాలా ఇబ్బంది. టు రిమైండ్ యూ అగైన్, పార్కింగ్ అయితే చాలా ప్రాబ్లము. మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి అయితే అవ్వదు. మార్నింగ్ కూడా కార్ అక్కడ పెట్టినప్పుడు అక్కడ కార్ దగ్గరికి వెళ్తే ఎవరో వచ్చి ఏంటి ఇక్కడ పెట్టారన్నారు. యూ ఓన్ హోమ్ స్టే ఉన్నదా లేదా అని అడిగారు. ఈ హోమ్ స్టే పేరు చూపించగానే దెన్ దే సైడ్ ఓకే అన్నారు, లేకపోతే డెఫినెట్గా తీయించేసేవారు. గైస్ క్లైమేట్ అంటారా, లాస్ట్ టైము రైనీ సీజన్లో వచ్చాను, ఇది సమ్మర్. ఈరోజు May 1st. నిన్న నైట్ టెంపరేచర్ అయితే సంథింగ్ అరౌండ్ 12 ఉన్నది. అండ్ ఈరోజు టెంపరేచర్ అయితే ఇప్పుడు మార్నింగ్ అయితే 20 ఉన్నది. సేమ్ ఫాగ్, లో విజిబిలిటీ. డార్జిలింగ్లో ఇంతే అంటారు కదా, డార్జిలింగ్లో ఇంతే. బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయి అండ్ అందరూ తినేశారు. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళే ముందు ఒక గ్రీన్ టీ ఒకటి తాగుతా. గ్రీన్ టీ, ఇది లెమన్ టీ. ఎలా ఉంది తాగి చెప్పు, ఎలా ఉందా? సో బయలుదేరే ముందు అందరికీ, మరి అందరం కలిసి వచ్చాం కదా, కాబట్టి అందరూ తీసుకోవాలి. నువ్వు కూడా వస్తావు నా యూట్యూబ్ ఛానల్లో, సింగం వీల్స్. డాడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారులే. చూడు ఒకసారి తాగి ఎలా ఉంది చెప్పు. స్టార్ట్ అయ్యే ముందు ఒక లెమన్ టీ. ఎలా ఉంది, పర్లేదా? స్టార్ట్ అయ్యే ముందు గ్రీన్ టీతో లెమన్ టీతో స్టార్ట్ అవుతున్నా. అండ్ సేమ్ స్కెడ్యూల్ బటాస్ లూప్లో, అలాగే దలి అండ్ మాలేనా. అయితే లాస్ట్ టైం మిస్ అయిన టైగర్ హిల్ అండ్ రాక్ గార్డెన్ అనేది రేపటికి ఆల్రెడీ ట్యాక్సీ బుక్ చేసుకున్నా. అది రేపు మార్నింగ్ విషయాలు. ఈరోజు ఏమైనా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మాత్రం ఐ డెఫినెట్లీ అప్డేట్ యూ. లేదు అని అంటే ఇంతకుముందు చూసిన ఐకార్డ్ ఇస్తాను పైన. ఐకార్డ్లోని యూ కెన్ గో విజిట్ మై అదర్ వీడియోస్ ఆఫ్ డార్జిలింగ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ గివ్ మీ ఎ లైక్. యాజ్ యూజువల్ ఫస్ట్ స్టాప్ బట్టస్యూ లూప్కి అయితే వెళ్తున్నాం. మళ్ళీ సేమ్ నడుచుకొని వెళ్తున్నాం. డార్జిలింగ్ స్ట్రీట్లో వాక్ అయితే మాత్రం అదిరిపోతుంది. డెఫినెట్గా వన్ బెస్ట్ వే టు రోమ్ అరౌండ్ ఆల్ ఇన్ డార్జిలింగ్ అయితే బై వాక్. డౌనే ఉంటుంది ఇటువైపు అంతా, అంటే గూమ్ నుంచి అంతా డౌనే ఉంటుంది. అండ్ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం బెటర్ గో ఫర్ ఎ ట్యాక్సీ. అన్నీ చూసుకొని వచ్చినప్పుడు గో ఫర్ ఎ ట్యాక్సీ. అంటే మాల్ అన్నీ చూసుకొని వచ్చిన ట్యాక్సీ మీద వచ్చేయడం బెటర్. అంటే ఇన్ కేస్ గూమ్లో కానీ మీరు స్టే చేస్తే, డార్జిలింగ్లో స్టే చేస్తే ఇటువైపు మీరు రావాల్సి ఉంటుంది కొన్ని ప్లేసెస్ చూడడానికి. వావ్ చూడండి.
లాస్ట్ టైం రైనీ సీజన్ లో జూలై ఎండింగ్ లో వచ్చా, బట్ నా ఇంకా ఘోరంగా ఉంది పొగ మంచి అయితే. రోడ్ల పై నుంచి వెళ్తుంది. వన్స్ అగైన్ బట్టర్స్య లూప్ అయితే వచ్చేయడం జరిగింది. సో గైస్ మీకోసం వన్స్ అగైన్ బట్టర్స్య లూప్ వ్యూ. లాస్ట్ టైం ఫాగ్ వాళ్ళు సరిగా లేదు కదా. నెక్స్ట్ ఏంటంటే సేమ్ రైల్వే ట్రాక్ని పట్టుకొని బట్టర్స్య లూప్ నుంచి మనం దలి మోనస్ట్రీ ఏంటంటే లాస్ట్ టైం మనం మండే విజిట్ చేయడం వల్ల మండే మనకి అది వీలు కాలేదు, మండే క్లోజ్డ్. అండ్ నా ఈరోజు ట్యూస్డే, సో ఈరోజు ఒకసారి దలి మోనస్ట్రీ వెళ్దాం. దలి మోనస్ట్రీ అయితే మాత్రం వ్లాగ్ అయితే చేస్తాను. అంటే మిగతా ఇంతకుముందు ఎందుకు వ్లాగ్ చేయలేదంటే ఆల్రెడీ ఉన్నది కదా వీడియో, సో అందుకని అంత పర్టికులర్గా వ్లాగ్ చేయలేదు. దలి మోనస్ట్రీ అయితే వ్లాగ్ చేస్తాను. గైస్ చూస్తున్నారు కదా, అది దలి మోనస్ట్రీ. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. అది దలి మోనస్ట్రీ. దలి మోనస్ట్రీకి అయితే వచ్చేసాం. సో లోనకి వెళ్ళి అలా ఉన్నది ఏంటి అంతా చూద్దాం. చూస్తుంది దలి మోనస్ట్రీ ఎంట్రీ. డిజైన్స్ చూడండి, ఓల్డ్ మాంక్స్ ఉంటారు, వారియర్ మాంక్స్ డిజైన్స్. అండ్ ఇదంతా దలి మోనస్ట్రీ స్ట్రక్చర్. ప్రస్తుతం లోనకి వెళ్ళే ముందు ఒక కాఫీ అయితే తాగి కొంచెంసేపు కూర్చొని కాఫీ తాగుదామని అనుకుంటున్నాం. సో లెట్స్ గో అండ్ డ్రింక్ సమ్ కాఫీ. కాఫీ తాగుదాం కాఫీ షాప్లోకి వచ్చేది దలి మోనస్ట్రీలోనే, బట్ కరెంట్ పోవడం వల్ల నో కాఫీ. ద ప్రొమిసెస్ కాఫీ అయితే లేదంట. దీన్ని దలి మోనస్ట్రీ అండ్ త్రుక్ సింగోంగ్ చియోలింగ్ మోనస్ట్రీ అని కూడా అంటారు. ఇది ఇక్కడ టెంపుల్ సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్. 1971లో అట రింపోచే అన్న అతను కట్టించారు. సో లోనకి వెళ్ళి చూద్దాం. దలి మోనస్ట్రీ వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. టెంపుల్ వ్యూ కానివ్వండి, అండ్ దాని సరౌండింగ్స్ వ్యూ ఒకసారి చూడండి. ఒక్కొక్క సౌండ్ పక్కనే ట్రైన్ వెళ్తుంది. ఈ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. సూపర్ ఉందిగా. సో ఇదే నేను లాస్ట్ టైం వెళ్ళాను, సో ఈసారి అయిపోయింది. సో లోనకి వెళ్దాం. లోనకి అయితే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. ఫొటోస్ ఏం లేవు. అండ్ ఆల్సో యూ కెన్ ఫైండ్ బుద్ధుడి స్టాట్యూ ఉన్నది. ప్లేస్ అయితే వండర్ఫుల్గా ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. వెళ్ళి ఫోటోగ్రఫీస్ అలౌడ్ కాదు, వెళ్ళి ఒకసారి టెంపుల్ చూసుకొని వచ్చేద్దాం. లోపల కానీ బయట కానీ టిబెటన్ ఆర్కిటెక్చర్, పెయింటింగ్స్ అవనివ్వండి, ఆర్కిటెక్చర్ అవనివ్వండి, సూపర్ సూపర్ అంటే సూపర్. లోన్ అయితే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు, సో నేను చేయలేదు. సో అదండి నా వెనకాతలు ఉన్నది దలి మోనస్ట్రీ ఆర్ డ్రుక్షన్ రింపోచే మోనస్ట్రీ. సో అది లాస్ట్ టైం వచ్చినప్పుడు కుదరలేదు, ఈసారి అయిపోయింది. అండ్ నా నెక్స్ట్ మళ్ళీ ఫ్యామిలీతో గోయింగ్ టు రైల్వే స్టేషన్ అండ్ దెన్ టు మాల్ రోడ్. అవి లాస్ట్ బ్లాగ్లో ఉన్నవి. అవి యాజ్ ఐ సెడ్ ఐ కార్డ్స్లో పెట్టాను, ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. లెట్స్ గో టు డార్జిలింగ్ రైల్వే స్టేషన్. రూమ్కి అయితే వచ్చేసాం ఫ్యామిలీతో కదా, లైక్ షాపింగ్ అని అండ్ చౌరస్తాకి ఆల్రెడీ ఇంతకుముందు మన వీడియోస్లో ఉన్న ప్లేసెస్ అన్నీ తిరిగేసాం. కానీ ఎండాకాలం కదా, జాకెట్స్ ఎందుకులే అవసరం లేదో అనుకున్నాను. కానీ బట్ లుక్ ఎట్ దిస్ వ్యూ,
ఇదైతే రూమ్ నుంచి కదా మొత్తం అంతా ఫాగ్, మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. సో అందుకనే ఈ చలికి కూడా ఉండలేక సంథింగ్ అరౌండ్ ఇప్పటికే టైం అయితే 5 అయింది, 16 or 15 degrees ఉన్నది. సో అందుకనే జాకెట్స్ అయితే ఇప్పుడు కొనుక్కొని రేపు వ్లాగ్ నుంచి ఏంటంటే కొత్త ప్లేసెస్ మనం చూడలేనివి. టైగర్ హిల్ అప్పుడు వ్యూ రాలేదు, అలాగే రాక్ గార్డెన్కి వెళ్ళలేదు, అండ్ జాపనీస్ మోనస్ట్రీ, జాపనీస్ పీస్ పగోడా, ఆ మూడు రేపు కొత్తగా. లాస్ట్ టైం వచ్చినప్పుడు అవి కుదరలేదు. అది వెళ్ళడానికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి అక్కడికి విజిట్ చేయాలంట. మార్నింగ్ వ్యూ కొంచెం లేట్ అయింది, ఇంకొచ్చుంటే ఇంకా బాగుంది. టైగర్ హిల్ అయితే అక్కడ ఉంది. టైగర్ హిల్ అది టైగర్ హిల్ అది ఆ పైన ఉన్నది. అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ఇప్పుడు మనం లేట్ అయ్యాం. 3 o'clock స్టార్ట్ అయ్యి ఉంటే బాగున్నా, సూపర్ వద్దు నా వ్యూ. గైస్ ఇది వ్యూ ఇక్కడ నుంచి మన టైగర్ హిల్. అది ఆఫ్ కోర్స్ అది టైగర్ హిల్. అక్కడ నుంచి ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ టైంలో 5 అయ్యేసరికి మనం అక్కడ కొంచెం బాగా రష్గా ఉంటుంది, వెళ్ళలేమన్నారు. సో ఇక్కడ నుంచి అదర్ పాయింట్. ఓకే వ్యూ బా టూ మచ్గా ఉందా, సూపర్గా ఉంది. ఇది అంతా స్ట్రెచ్ అంతా అదే మౌంట్. నువ్వు అన్నట్టు దీని రాకముందు అయితే మనకు తెలుస్తుంది. అదే సూర్యుడు పూర్తిగా రాకముందు వచ్చారు కదా, కాకపోతే దానికి ఇంకా ఫ్రెష్గా తగులుతుంది కాబట్టి అది కనబడుతుంది. కొంతసేపు పోతే అది కనబడదు. ఇక ఆ స్ట్రెచ్ అంతా కనబడుతుంది అక్కడ, చూసా? అదే చూడండి కంచన్జంగా వ్యూ టైగర్ హిల్ నుంచి సూపర్గా ఉందా. ఇది ఇంకా యుక్సోమ్కి వెళ్తే ఇంకా దగ్గరగా కనబడుతుంది. ఈ రేంజ్ అంతా బట్ కొంచెం హేజీగా ఉంది. ఇంకొంచెం మనం సన్ ఇంకా కింద ఉన్నప్పుడు వస్తే, ఇంకా కిందన ఆ మౌంటైన్ పైకి కానీ కింద ఉన్నప్పుడు వస్తే క్లియర్గా కనబడుతుంది. క్లియర్గానే కనిపిస్తుంది ఇప్పుడు కూడా. చూడు అక్కడ ఫాగ్ చూడు అలా ఎగురుతుంది మంచు. అక్కడ చూడు అక్కడ మౌంటైన్ దగ్గర ఫాగ్ చూడు ఎలా ఎగురుతుంది మంచు. అరే అది స్నోరా. జపనీస్ పీస్ పగోడాకి అయితే వచ్చాం, ఎదురుగా కనబడుతుంది పీస్ పగోడా. పీస్ పగోడా నుంచి కూడా మంచి వ్యూ అయితే ఉంది కాంచన్జంగా. అదే కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలి. సో అది జాపనీస్ బుద్ధిస్ట్ టెంపుల్. మార్నింగ్ 4:30 నుంచి 7 వరకు, నైట్ 7 వరకు ఓపెన్. అది నామవ్యూహ అని అతను ప్రేయర్ హాల్. ఇక్కడ ఈ టెంపుల్ ఏదో అవుతుంది, ప్రేయర్స్ జరుగుతున్నాయి. సో అక్కడ మనం ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు. అండ్ నా వెనక బుద్ధుడి చిన్న స్టాట్యూ. అండ్ ఇక్కడి నుంచి కాంచన్జంగా వ్యూ ఉన్నది. ఏదన్నా మార్నింగ్ టైంలోనే రావాలి. టైగర్ హిల్ అయితే మళ్ళీ ఈరోజు మిస్ అయ్యాను. విజిబిలిటీ ఉన్నదో లేదో చూడండి, జూమ్ చేసి పెడతాను. నేకెడ్ ఐకి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. బట్ సన్ ఫుల్గా రైజ్ అయిందంటే మాత్రం ఇంకా అక్కడ ఇప్పుడున్న వ్యూ కూడా ఉండదు. లవింగ్ దిస్ ప్లేస్. డార్జిలింగ్ కాదు, ఆ మౌంటైన్ వ్యూ అయితే చాలా 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 సూపర్గా ఉంది. సన్ రైజ్ రాకముందు అయితే రావాలి. దిస్ ఇస్ జాపనీస్ శాంతి స్తూప. రాజగిరిలో చూసాం కదా, అదేవిధంగా ఇక్కడ శాంతిని నెలకొల్పడానికి
కట్టింది. సేమ్ మన రాజగిరిలో ఉన్నట్లుగానే ఇక్కడ ఒక పీస్ పకోడా నా వెనకాతల ప్రేయర్స్ చేస్తున్నారు మార్నింగ్ టైమ్. సో అగైన్ డిఫరెంట్ పోస్టర్స్ ఆఫ్ బుద్ధ, మెడిటేషన్ పోస్టర్. కింగ్ బింబిసార పేయింగ్ హోమేజ్ ఎట్ వనవన్. అక్కడ ఇది ఒక డిఫరెంట్ స్టోన్, బ్రౌన్ కలర్ స్టోన్ తో కట్టబడింది. స్లీపింగ్ బుద్ధ, స్టాండింగ్ బుద్ధ, బర్త్. ఓకే, ఇది చిన్నప్పుడు బుద్ధుడు. ఈ బ్రౌన్ స్టోన్ లో ఉన్నదంతా ఈ బుద్ధుడు స్టోరీ కొంచెం షార్ట్ ఫామ్ లో ఉన్నది. ఇది లోటస్ పైన కూర్చున్న బుద్ధుడు. ఇది మన బోధగయలోనే. ఇది ఈరోజు మార్నింగ్ చేసింది ఏంటి అంటే, ఒకటి 3 o'clock అయితే స్టార్ట్ అయిపోవాలా టైగర్ హిల్కి, టు హ్యావ్ ద రైట్ వ్యూ ఆఫ్. మళ్ళీ అక్కడ ట్రై చేద్దాం, చూడండి ఒకసారి. ఐ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్. ఎస్, పీస్ పగోడా, జాపనీస్ పీస్ పగోడా అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్తుంది రాక్ గార్డెన్. డార్జిలింగ్లో నేను చూడవలసిన వాటిల్లో లాస్ట్ ఫైనల్ ప్లేస్. అది అయిపోయిన తర్వాత బ్లాగ్ ఆపేసి రేపటి నుంచి యుక్సోమ్ వైపు వెళ్ళే ట్రావెల్ రోడ్ బ్లాగ్ అంతా చేద్దాం. నెక్స్ట్ రాక్ గార్డెన్ అక్కడ తినేద్దాం. 9 అప్పుడే అవుతాయి. 6:15 ఎంత అయింది. ప్లాంటేషన్ లేదు, ఇటువైపు ఎక్కువ ఉన్నాయి ప్లాంటేషన్. ఆ షీప్ టైర్లు చూడు, అక్కడ బోర్డు చూడు, షార్ట్ లాంగ్ లేడీస్ జెంట్స్ పే టాయిలెట్, షార్ట్ లాంగ్ టాయిలెట్. షార్ట్ లాంగ్ టాయిలెట్ ఏంటో నాకు అర్థం కాదు. నేను నా వ్యూవర్స్కి ఏమైనా తెలిసేమో చెప్తారు, చూద్దాం. ఇది రాక్ గార్డెన్. అలా పైకి అలాగా వెళ్తూ మధ్యలో చిన్న చిన్న గార్డెన్స్, వాటర్ ఫాల్.